ఏదిరా లింగా నీ దయా నాపై రాధాదవలాంగా ఏదిరా లింగా నీవు ఆది దేవుడావాని పాదము నమ్మితి పాలన చేయవు ఏదిరా లింగా. ఓం నమ శివాయ స్వామి. మరి నాగర్కర్నూలు జిల్లా తాడూరు గ్రామంలో బల్లాన్పల్లి గ్రామంలో రథసప్తమి నాడు శివస్వాములందరితో మాట ముచ్చట కార్యక్రమంలో మరి ఇప్పుడు మన ముందు ఉన్నారు. చిన్నప్పటి నుంచి శివదీక్ష తీసుకొని మరి అతి చిన్న వయసులోనే శివ తీసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి స్వామీజీ ఉన్నారు. వారితో 5 నిమిషాలు శివదీక్ష విధి విధానాలు ఏమిటి మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. శివయ్య, ఏం పేరు స్వామి? నా పేరు నాగరాజు శివ. నాగరాజు స్వామి, ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది శివదీక్ష తీసుకొని? నేను 29 సంవత్సరాలు. 29 సార్లు శివదీక్ష అంటే 41 రోజు ఇస్తారా? మధ్య మధ్యలో మొత్తం 41 రోజులు ఇస్తాం. ఒకసారి మహామండలం ఇస్తాం. మహామండలం అంటే 108 రోజులు అది ఒకసారి ఇష్టం. మొత్తం 40 సార్లు 29 సార్లు శివదీక్ష 41 రోజుల. మరి మధ్యలో గ్యాప్ రాలేదా స్వామి? మధ్యలో ఒకసారి మా నాయన. ఓం నమ శివాయ. అప్పుడే మళ్ళీ ఇక్కడ విరామం లేదు. ఏం చేస్తారు? వృత్తి ఏంటి స్వామి? డాక్టర్. ఎంతమంది సంతానం? నాకు 2 బిడ్డలు. మీ ధర్మపత్ని మీ మాత స్వామి పేరేంటి? శివలీల. మీ పేరు నాగరాజు, ఆమె పేరు శివలీల. పిల్లల పేరేంటి స్వామి? భవ్యశ్రీ, శ్రావ్యశ్రీ. చాలా బాగున్నాయి, అద్భుతంగా చక్కటి హిందూ పేర్లు స్వామి. మరి ఏ వయసులో మీరు శివదీక్ష తీసుకున్నారు? నాకు 10 సంవత్సరాలు. 5వ తరగతి. అంత చిన్న వయసులో శివమాల అంటే ఇప్పుడు అంటే అవి యూట్యూబ్లో చూస్తున్నారు, వాళ్ళని చెప్తే వింటున్నాం. అప్పుడు నువ్వు వేసినప్పుడు అయితే యూట్యూబ్లో ఈ ఫోన్లు ఏవి లేవు, చిన్న ఫోన్ కూడా లేకుండా చెప్పలేదు. అతి చిన్న వయసులో శివదీక్ష తీసుకోవాలని సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? సంకల్పం అంటే మా గురుస్వామి మా బాబాయ్ ఉన్నాడు, ఆయన మాలేసుకొని కొంచెం గట్టిగా చెప్పండి. మాలేసుకొని పూజ పెట్టిన. ఓకే. పూజ పెడితే పూజ కాడికి పోయినా ఇంకా పోతే వేసుకోవాలనిపించింది. మళ్ళీ ఒకసారి ఇంకా మాలేసుకున్నాం. ఇంకా పంచి ఇప్పటిదాకా నిరంతరం నడుస్తుంది. మీకు అంటే కుల వృత్తి మీరు ఏం చేస్తారు? కుల వృత్తి అంటే మేము సాకల పని, ఇస్త్రీ, మంచిది కదా స్వామి, శివుడే కదా, మన లే పనులు ఇవన్నీ కదా. ఓకే. వ్యవసాయం మొత్తం టాటా. మరి నీవు 5 సంవత్సరాల క్రితం పూజ విధానం ఎలా ఉంది, ఇప్పటి పూజ విధానం ఎలా ఉంది? ఇదంటే నేను స్టార్టింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ సంకల్పాలు ఇవన్నీ చెప్పేది లేదు. ఓన్లీ మొత్తం చేసేది. బుక్కులు అవి లేవు కదా? ఉన్నాయి కానీ ఇవన్నీ యాజమాన్యం కానీ సంకల్పం కానీ ఇవన్నీ ఏమి లేవు. ఓకే. ఓన్లీ పూజ కాడికి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ అప్పట్లుండే. ఇప్పుడేమో మొత్తం అన్నీ చేస్తాం. అంటే స్వామి మీరు 5 చిన్నతనంలో వేసారు కదా, అప్పుడు నువ్వు వేసినప్పుడు ఎంతమంది సంఖ్య ఈ ఊర్లో ఎంతమంది ఉండేవారు? ఎప్పుడైనా 10-15. ఎప్పుడైనా అంత ఉంటుందా? ఈసారి ఎక్కువ. ఇప్పుడు 26 మంది. నడిచిరా స్వామి ఎప్పుడన్నా? నేను ఒక 6 సంవత్సరాలు నడిచాను. 6 సంవత్సరాలు నిరంతరమా? మధ్య గ్యాప్ వచ్చింది? నడిచిన కంటిన్యూ 6 సంవత్సరాలు. తర్వాత ఇంకా బంద్ చేసి 6 సంవత్సరాలు నడిచావు కదా, 6 సంవత్సరాలు ఇరుముడి మోసుకుంటూ నడిచావా? ఇరుముడి ఆటోలో పెట్టి నడిచావు? మోసుకుంటే నడుస్తాను. ఒకటి స్వామి, శివదీక్ష ఈ మధ్య చాలామంది నడుస్తారు. శివస్వాముల కంటే ఎక్కువ సివిల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ నడుస్తారు. మీరు చూసిరో లేదు? శివస్వాములు ఏమో అంటే నేను తప్పనట్లేదు, శివస్వాములకు వాస్తవానికి రకరకాల ఎందుకంటే 41 రోజు దీక్ష తీసుకొని వివిధ పనులు పెండింగ్ పెట్టుకొని ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే కూడా వాళ్ళు తప్పనట్లేదు. శివస్వాముల కన్నా సివిల్ స్వాముల సంఖ్య నడుచుకోవడం ఎక్కువగా అనిపిస్తుంది శ్రీశైలం రావాల్సిన. అయితే ఇప్పుడు శివదీక్ష తీసుకొని శ్రీశైలం నడవాలనుకునే వాళ్ళు అంటే మీకు తెలిసిన కాడికి చెప్పండి, ఇరుముడు మోచుకుంటూ నడవాలా, ఇరుముడు ట్రాక్టర్లు మనం తీసుకుపోయి బండ్లు పెట్టి నడవాలా, ఎట్లా నడిస్తే మంచిది? శివస్వాములు అయితే మోసుకుంటే నడవాలి. బండ్ల పెట్టి నడిస్తే నువ్వు పాదయాత్ర వేసినాడు. సివిల్ స్వామి కిందకి వస్తుంది కదా? సివిల్ స్వామి కిందకే వస్తుంది. అంటే వాళ్ళకు మీకు తేడా ఏంటంటున్నారు? వాళ్ళకి మనకు తేడా ఏముండదు. నేను చూస్తున్నా స్వామి, మా ఊరికి శివస్వాములు వేసిపోతుంటారు, అన్నోడికి వెళ్ళి నా చిన్నదని గ్రామం కదా, ఇరుముడేమో ఆటోలో పెడతారు, వీళ్ళేమో నడుస్తారు. నడిచిన ఫలితం కూడా ఉండొచ్చు. అట్లా దండగంటారా? ఇరుముడు మోసుకుంటూ నడిస్తేనే నడిచినట్టు. ఆ శివయ్యకి ఇష్టమైన ఆ ఇరుముడు మోస్తూ నీ తలపైన మోసిపోతేనే తృప్తి. మనకి ఇప్పుడు బ్యాగులు బట్టలు ఇట్లా అవి పడేద్దాం, దాని శరీరంలో ఏం లేవు, ఒకళ్ళు ఇంకున్న ఒక గంట ఉన్నది సరిపోతుంది కదా శివస్వాములు. ఇరుముడు నెట్టుకుని నడిస్తేనే నడిచినట్టు. ఎందుకంటే నేను ఎందుకు అడిగి క్వశ్చన్ అంటే చాలామంది ఆటోలో ఇరుముళ్ళు పెడుతూ
సివిల్ స్వాములు నడిచినట్టు వాళ్ళు నడుస్తారు. సివిలోళ్ళకి మనకు తేడా తేడా ఏంటంటే? మన దీక్ష చేసిన లాభం కూడా ఉండదు. అంటే ఇప్పుడు నడిచే స్వాములు పక్క ఇరుముడు మోయాలంట. ఇరుముడు మోయాలి. స్వామి ఇంకొకటి ఇరుముడు మోస్తున్నాం, మోసేటప్పుడు మనకు దింపడానికి పక్కన గురుస్వామి ఉండాలని అంటున్నారు. గురుస్వామి ఉండాలి. తప్పకుండా ఉండాలా? ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు నేను ఏముంది ఉదాహరణకు చిన్న క్వశ్చన్ వేస్తున్నా,